నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు తక్కువ సమయంలోనే మూడో తరగతి తెలుగు మొత్తం రివిజన్ అయ్యే విధంగా ఈ క్లాస్ డిజైన్ చేశాను. నోట్స్ రాసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. మొదటిగా ఒక క్వశ్చన్. గాంధీ గారికి తన తండ్రి ఇచ్చిన పుస్తకం పేరు ఏమిటి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి. మూడో తరగతి, నాలుగో తరగతి, ఐదో తరగతిలో సంసిద్ధత పాఠాలు అనేవి ఉన్నాయి కదా. సంసిద్ధత పాఠాలు ఉన్నాయి కాబట్టి ఆ సంసిద్ధత పాఠాల యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి, ఇక్కడే ఒకసారి చూసుకున్నట్లయితే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒక్కసారి చూడండి. మూడో తరగతిలో ఉన్నటువంటి సంసిద్ధత పాఠాలు మొత్తం ఉంటాయి కదా. ఆ సంసిద్ధత పాఠాల యొక్క ఇతివృత్తం ఏంటంటే పునశ్చరణ. దాని యొక్క ప్రక్రియ ఏంటంటే చిత్రాలు ఉంటాయి. దాంట్లో చూపించి మనకు క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది మూడో తరగతిలో. కాబట్టి ఇది చిత్రాలకు సంబంధించింది. పునశ్చరణ ఇతివృత్తం. అయితే నాలుగో తరగతిలో ఉన్నటువంటి సంసిద్ధత పాఠాలు ఉన్నాయి కదా. ఆ సంసిద్ధత పాఠాలన్నీ దేని గురించి ఉంటాయంటే ఇతివృత్తం ఏంటంటే చదవడం, రాయడం. ఇక్కడ ఏముంటాయంటే మొత్తం అభ్యాసాలు ఉంటాయి కాబట్టి ప్రక్రియ అభ్యాసాలు ప్రక్రియకు చెందింది. ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చిందండి, తప్పకుండా ఇది కూడా చూసుకోవాలి. గుర్తించుకోవడానికి ఒక దగ్గర రాసుకొని చదువుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఇలా రాసుకోండి. ఐదవ తరగతిలో ఉన్నటువంటి సంసిద్ధత పాఠాలు ఏంటంటే చదవడము, రాయడం అనేది ఇతివృత్తానికి సంబంధించింది. అభ్యాసాలు ప్రక్రియ అనమాట. మూడో తరగతిలో మాత్రమే సంసిద్ధత పాఠాలు పునశ్చరణకు మరియు చిత్రాలు అనే ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం ఏమో పునశ్చరణ, ప్రక్రియనేమో చిత్రాలు ప్రక్రియ. 4, 5 తరగతిలో ఉన్నటువంటి సంసిద్ధత పాఠాలేమో చదవడం, రాయడం ఇతివృత్తం అయితే ప్రక్రియ ఏంటంటే అభ్యాసాలు అనేటువంటి ప్రక్రియకు చెందిందనమాట. అయితే ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగిండు టెట్లో ఒకసారి. మూడో తరగతిలో ఉన్నటువంటి సంసిద్ధత పాఠాల యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగింది. కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న క్లాసుల నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నా అంటే ఇలాంటివి ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మొదటి పాఠం వానదేవుడ ఇతివృత్తమేమో పర్యావరణం, ప్రక్రియ ఈ గేయ ప్రక్రియకు చెందిందనమాట. తర్వాత బాలభీముడు రెండవ లెసన్. ఇతివృత్తం ఇతిహాసం, ప్రక్రియ కథా ప్రక్రియకు చెందింది. ఇతిహాసం, ప్రక్రియ కథా ప్రక్రియకు చెందింది. అయితే పాండురాజు కుంతిదేవికి జన్మించిన వారు ఐదుగురులో రెండోవాడు భీముడు అనమాట. ఈ అవకాశం ఉంటుంది. అంటే పంచపాండవుల్లో రెండవ వాడు ఎవడు, లేదా మూడో వాడు ఎవరు, నాలుగో వారు ఎవరు, వాళ్ళ పేర్లను తెలపండి, లేదా వాళ్ళని వరుస క్రమంలో అమర్చండి అని కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ పేర్లను కూడా వరుస క్రమం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి వాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నాలుగో వాడు నకులుడు, సహదేవుడు ఐదో వాడు అనమాట. అయితే వీళ్ళని పంచపాండవులు అంటారు. వీళ్ళు ఎవరికి జన్మించారంటే పాండురాజు కుంతిదేవులకు జన్మించారు. ఆ తర్వాత నెక్స్ట్ పాండురాజు యొక్క అన్న ధృతరాష్ట్రుడు. పాండురాజు యొక్క అన్న ఎవరంటే ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజు. ఈయనకు 100 మంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులనే కౌరవులు అని అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. అయితే ధర్మరాజుకి దుర్యోధనునికి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ధర్మరాజు ఎవరి కొడుకు, దుర్యోధనుడు ఎవరి కొడుకు అని కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి దాన్ని గుర్తించుకోవడానికి చూడండి. పండుని ధర్మం చేసినవాడు ధర్మరాజు. ధర్మం చేసినవాడు ధర్మరాజు అని గుర్తించుకున్నట్లయితే పాండురాజు యొక్క కుమారుడు ధర్మరాజు అని గుర్తుంటుంది. రెండోవాడు ఆటోమేటిక్లీ ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు దుర్యోధనుడు అయిపోతాడు అనమాట. ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు దుర్యోధనుడు అవుతాడు. ఆ తర్వాత పాతాళంలో ఉన్నటువంటి నాగరాజుల వల్ల భీముడు 1000 ఏనుగుల బలాన్ని పొందుతాడు. పాతాళంలో ఉన్నటువంటి విష ప్రయోగం జరుగుతుంది కదా ఆయన మీద. ఆ విష ప్రయోగం జరిగిన తర్వాత పాతాళంలో ఉన్నటువంటి భీముడు అక్కడ ఉన్నటువంటి నాగరాజు వల్ల, అంటే విష సర్పాలు ఉంటాయి కదా, ఆ సర్పం వల్ల నాగరాజు ఆయన పేరు, ఆ నాగరాజు వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొందుతాడు అనమాట. ఈ నాగరాజు అతని బంధువే అని ఆయన గుర్తించి 1000 ఏనుగుల బలాన్ని పొంది మళ్ళీ తిరిగి వస్తాడు అనమాట. ఆ తర్వాత పాండవులకు కౌరవులకు బల పరీక్ష పెట్టింది ఎవరు అంటే ద్రోణాచార్యుడు. పాండవులకు కౌరవులకు ఇక్కడ నుంచి బిట్ అడగడానికి అవకాశం ఉంది. చూడండి, జాగ్రత్తగా గుర్తించుకోండి. పాండవులకు కౌరవులకు బల పరీక్ష పెట్టిన వాళ్ళు ఎవరంటే ద్రోణాచార్యుడు. దుర్యోధనునికి భీమునికి మధ్య జరిగిన యుద్ధం పేరు ఏంటంటే గదాయుద్ధం. దుర్యోధనునికి భీమునికి మధ్య జరిగిన యుద్ధం గదాయుద్ధం. పాండవులకు కౌరవులకు బల పరీక్ష పెట్టింది ద్రోణాచార్యుడు. ఆ తర్వాత నెక్స్ట్ పాఠం అమ్మ యొక్క ఇతివృత్తం సంస్కృతి విలువలు. అమ్మ యొక్క ఇతివృత్తం సంస్కృతి విలువలు. ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందిందనమాట. ఇది
ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? అమ్మ అనే పాఠాన్ని, ఈ గేయాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, వేముగంటి నరసింహాచార్యులు రచించినటువంటి బాల గేయాల నుంచి తీసుకున్నారనమాట. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇది గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అమ్మ అనే గేయాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, వేముగంటి నరసింహాచార్యులు రచించిన బాల గేయాల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఒక సూక్తి ఉంటుంది. అదేంటే, ఏ రుణాన్నైనా తీర్చుకోగలం కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము. అమ్మను మించిన దైవం లేదు అని చెప్పింది మహాత్మా జ్యోతిబా పూలే. అమ్మని మించిన దైవం లేదని చెప్పేసి మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పి ఈ సూక్తి ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ దయ అన్నమాట. ఈ దయ అనేది ఇతివృత్తమేమో భూతదయ, ప్రక్రియ కథా ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం భూతదయ, కథా ప్రక్రియకు చెందింది. ఇక్కడ శుద్ధోదనుడు అని ఒక రాజు ఉంటాడు. ఈయన కపిలావస్తు నగరాన్ని పాలించేవాడు. ఈ శుద్ధోదను యొక్క కుమారుడు ఎవరు అంటే గౌతముడు. గౌతమునికి మరొక పేరు సిద్ధార్థుడు. గౌతమునికి ఒక స్నేహితుడు ఉంటాడు. ఆయన పేరు దేవదత్తుడు. ఈ దేవదత్తుడు ఒక హంసను కొడతాడు. అయితే అక్కడి నుంచి క్వశ్చన్ ఇలా అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. శుద్ధోదనుడు ఏ నగరాన్ని పాలించేవారు? లేదా గౌతముడు మరొక పేరు ఏంటి? గౌతముని యొక్క స్నేహితుడు ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోండి. తర్వాత మన పండుగలు. మన పండుగల యొక్క ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియకు చెందింది. సంభాషణ అంటే మన పండుగల గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సంభాషించుకుంటున్నారు అని ప్రక్రియ గుర్తుంచుకోండి. ఏదైనా సరే మనం ఒకసారి బుక్ చదివి ఉండాలండి. ఈ క్లాస్ వినడానికి ముందు మనం బుక్ మొత్తం చదివేసినట్లయితే ఇక్కడ చెప్పేవన్నీ మనకు ఈజీ అయిపోతాయి. ఓకే. ఫస్ట్‌ది ఉగాది. ఉగాది పండుగ. ఆ తర్వాత చైత్ర మాసం మొదటి తిథి పాడ్యమి రోజున ఉగాది పండుగ అనేది వస్తుందన్నమాట. చైత్ర మాసం మొదటి తిథి అయినటువంటిది పాడ్యమి రోజున ఉగాది పండుగ అనేది వస్తుంది. ఈ పండుగ రోజు షడ్రుచులతో పచ్చడి చేస్తారు. పంచాంగ శ్రవణం చదివిస్తారనమాట. షడ్రుచులతో పచ్చడి చేయడం జరుగుతుంది. పంచాంగ శ్రవణము చదివిస్తారు. ఉగాది తర్వాత 9 రోజులకు, ఉగాది అయిపోయిన 9 రోజులకు ఏమొస్తుందంటే చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి అనేది వస్తుంది. ఉగాది పండుగ అయిన 9 రోజులకు ఏమొస్తుందంటే శ్రీరామ నవమి వస్తుంది. అది శుద్ధ నవమి రోజు వస్తుంది. శ్రీరాముని జన్మదినం రోజున సీతారాముల కళ్యాణం అనేది జరిపిస్తారు. ఇది సాంప్రదాయం అన్నమాట. శ్రీరామనవమి అనేది రాముని యొక్క జన్మదినం. ఆ శ్రీరాముని యొక్క జన్మదినం రోజునే వాళ్ళిద్దరికి కళ్యాణం అనేది చేయడం జరుగుతుందంటే అది సాంప్రదాయంగా వస్తుందన్నమాట. ఆ తర్వాత దసరా పండుగ. ఇది ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. అదేమో ఉగాది పండుగ ఏంటంటే చైత్ర మాసం మొదటి తిథి పాడ్యమి. చైత్ర మాసం మొదటి తిథి పాడ్యమి రోజు వస్తే అశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున వచ్చేది దసరా పండుగ. దశమి దసరా పండుగ అశ్వయుజ మాసం. ఓకే. ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ రావణ సంహారం రావణుణ్ణి సంహరించిన రోజున దసరా పండుగ అనేది జరుపుకుంటారు అనమాట. రావణుణ్ణి సంహరించిన రోజు. ఇక్కడ చూడండి గుర్తించుకోవడానికి కూడా ఇక్కడ రాసాను చూడండి. దసరా రావణ రావణుణ్ణి సంహరించిన రోజు దసరా పండుగ జరుపుకుంటారు అనమాట. అయితే ఇక్కడ మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచినటువంటి ఆయుధాలను తీసింది కూడా ఇదే రోజు కాబట్టి అందువలనే దీన్ని విజయదశమి అని పిలుస్తారనమాట. అక్కడ నుంచి ఆయుధాలు తీసుకొని యుద్ధంకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు విజయం సాధించారని చెప్పేసి విజయదశమి అని చెప్పుకోవడం జరుగుతుంది. దసరా రోజు పాలపిట్టను చూస్తారు. దసరా సమయంలోనే బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటారనమాట. దసరా రోజు పాలపిట్టను చూడడం శుభసూచకంగా భావిస్తారు. ఆ తర్వాత దసరా సమయంలోనే బతుకమ్మ పండుగను కూడా జరుపుకుంటారు. నెక్స్ట్ దీపావళి. దీపావళి దసరా తర్వాత 20 రోజులకు అశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు అనమాట. బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు. దసరా ఏంటంటే దశమి రోజు వస్తుంది కదా దసరా. ఆ తర్వాత దసరా అయిపోయినటువంటి 20 రోజులకు అశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున జరుపుకోవడం జరుగుతుందన్నమాట. లోకాలను పట్టి పీడిస్తున్నటువంటి నరకాసుర వధ జరిగిన సందర్భంగానే దీపావళి అనేది జరుగుతుంది. నరకాసుర దీపావళికేమో నరకాసురుని వధిస్తే దసరాకేమో రావణాసురుని వధ అని గుర్తుపెట్టుకోండి. దసరాకేమో రావణాసురుడు, దీపావళికేమో నరకాసుర. ఆ తర్వాత వినాయక చవితి. ఇది ఫోర్త్ క్లాస్ లో ఉంటుంది వినాయక చవితి అనే పండుగ.
ఆ పండగ గురించి మనకు ఇక్కడ కొంచెం పండగ గురించి కొంచెం ఇచ్చాడు కాబట్టి నేను 4th క్లాస్‌లో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఇక్కడికి తీసుకొచ్చి రాయడం అనేది జరిగింది. అయితే వినాయక చవితి యొక్క ఇతివృత్తం గూడా సంస్కృతి, ప్రక్రియ, వ్యాస ప్రక్రియకు చెందిందనమాట. వినాయక చవితి అనేది వ్యాస ప్రక్రియకు చెందింది. వినాయకుని పుట్టినరోజును వినాయక చవితిగా జరుపుకుంటారు. వినాయకుడు పుట్టినరోజును వినాయక చవితిగా జరుపుకుంటారు. ఇది భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు జరుపుకుంటారు. అయితే వినాయకుడు భారీ మనిషి కదా! అట్లా భాద్రపద మాసం అని గుర్తుపెట్టుకోవడానికి వినాయకుడు భారీ మనిషి కాబట్టి అంటే పెద్దగుంటాడు అని గుర్తుపెట్టుకున్నట్లయితే వినాయకుడు భారీ మనిషి కాబట్టి భాద్రపద మాసం అని గుర్తుపెట్టుకోండి. శుక్లపక్షం చతుర్థి నాడు జన్మించాడు. గజాసురుడనే రాక్షసుని సంహరించింది ఎవరు అంటే శివుడు. పరమశివుడు గజాసురుణ్ణి సంహరిస్తాడు. పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుని చేసింది. ఏ పిండితో చేసిందంటే నలుగు పిండితో చేసింది. ప్రమథ గణాలు తెచ్చిన ఏనుగు తలను బాలునికి తగిలించింది ఎవరు అంటే పరమశివుడు అనమాట. ప్రమథ గణాలు తెచ్చిన ఏనుగు తలను మన బాలునికి తగిలించిన వాడు పరమశివుడు. గణేషుని వాహనం అనిందుడు. ఎలుక పేరు అనిందుడు అండి. ఎలుక పేరు అనిందుడు. గణేషుని వాహనం పేరు అనిందుడు. కుమారస్వామి వాహనం పేరు నెమలి. తర్వాత నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణ చేసిన వారు ఎవరు? దీనివల్ల ఎవరంటే మన వినాయకుడు, గణపతి వినాయకుడు. అయితే దీనివల్ల ఆయనకు 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన పుణ్యం అనేది లభించిందంట. ఇద్దరికి పోటీ పెడతారనమాట. ఆ ముల్లోకాల్లో ఉన్నటువంటి అన్ని నదుల్లో స్నానం చేసి మొదటగా ఎవరు తిరిగి వస్తారో అతనే రాజు అవుతాడు అన్నట్టు చెప్పడం జరుగుతుందట. అయితే కుమారస్వామి నెమలి మీద వెళ్ళిపోతాడు. మన వినాయకుడు ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీనివల్ల ఎన్ని కోట్ల నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభించింది అనే క్వశ్చన్ అడిగారు ఇంతకు ముందు టెట్టులో. కాబట్టి 3,50,00,000 గుర్తుపెట్టుకోండి. ఇది కూడా భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి రోజే జరిగిందనమాట. ఆయన పుట్టింది కూడా భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి రోజు. అలాగే ఆయన గణనాయకుడు అయింది కూడా భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడే కాబట్టి ఈ రోజు వినాయక చవితిని జరుపుకుంటారు. వినాయక చవితి రోజు 21 రకాల ఆకులతో పూజించడం అనేది జరుగుతుంది అనమాట. ఎన్ని ఆకులు అంటే 21 రకాల ఆకులతో పూజించడం అనేది జరుగుతుంది. రంజాన్ అనేది ఇతివృత్తమేమో సంస్కృతి, ప్రక్రియ, వ్యాస ప్రక్రియకు చెందింది. రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్ లో ఒక నెల పేరు. రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్ లో ఒక నెల పేరు. రంజాన్ నెలలోనే దివ్య ఖురాన్ ఆవిర్భవించిందంట. దివ్య ఖురాన్ అనేది రంజాన్ నెలలోనే ఆవిర్భవించింది. అందువల్లనే ఈ నెలలో ఉపవాసాలు అనేది ఉంటారు. ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడానికి కారణం దివ్య ఖురాన్ అదే నెలలో ఆవిర్భవించింది అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి. ఆ తర్వాత రంజాన్ ను ఈద్ లేదా ఈద్ ఉల్ ఫితర్ అని అనడం జరుగుతుంది అనమాట. రంజాన్ ను ఈద్ లేదా ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. ఫసాలి కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండే ప్రారంభమవుతుంది. రంజాన్ నెల మొదటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త బోధనలను పఠిస్తారు. రంజాన్ నెలలో మహమ్మద్ ప్రవక్త బోధనలు పఠిస్తారు. జకాత్ ఇస్తారు. జకాత్ అంటే పేదలకు చేసే దాన ధర్మాలను జకాత్ అంటారు. పేదలకు చేసేటువంటి దాన ధర్మాలను ఏమంటారంటే జకాత్ అంటారు. ప్రత్యేక నమాజ్ను తారవ్యూ అంటారు. ప్రత్యేకంగా నమాజ్ చేస్తని తారవ్యూ అంటారు. ఉపవాసాన్ని ప్రారంభించేది సహేరి, విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. ఇది ప్రారంభం అంటే స్టార్ట్ కదా, స్టార్ట్ కాబట్టి ఇక్కడ సహేరి అని గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ సహేరి. విడవడాన్ని ఇఫ్తార్, ఇడుస్తున్నాం. విడవడాన్ని ఇడుస్తున్నాం అని అంటే ఇఫ్తార్ అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రంజాన్ తర్వాత షవ్వాల్ నెల ప్రారంభం అవుతుందంట. షవ్వాల్ నెల రంజాన్ తర్వాత ఏ నెల ప్రారంభం అవుతుందంటే షవ్వాల్ నెల. షవ్వాల్ నెల మొదటి రోజున చంద్ర దర్శనం చేసుకుంటారు. ఎవరి దర్శనం చేసుకుంటారు అని అడిగితే చంద్రుని యొక్క దర్శనం చేసుకుంటారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్, మొహరంలను జరుపుకుంటారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ మరియు మొహరం పండుగలను జరుపుతారు. తర్వాతది నెక్స్ట్ క్రిస్మస్ పండుగ ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, వ్యాస ప్రక్రియకు చెందింది. పండుగ క్రిస్మస్ జరుపుకునేదేమో క్రిస్మస్ పండుగ December 25th అని అంటారు కదా. అయితే 24, 25, 26 ఏమేమి రోజులు ఏమేమి జరుపుకుంటారు అంటే మొదట 24 ఈవ్, ఆ తర్వాత December 25 క్రిస్మస్ పండుగ, 26 బాక్సింగ్ డే అని జరుపుకుంటాం. క్రీస్తు యొక్క తల్లి మేరీ మాత అన్నమాట.
క్రీస్తు యొక్క తల్లి ఎవరు అంటే మేరీ మాత క్రీస్తు యొక్క తల్లి. ఫస్ట్ ఈవ్ క్రిస్మస్ బాక్సింగ్. బేత్లహంలోని పశుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. బేత్లహంలో ఉన్నటువంటి పశుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు, దానపెట్టెలు పండుకొని ఉన్నాడు అని చెప్పేసి పైనుంచి దూతలు వచ్చి చెప్పిపోతారు అనమాట. దానపెట్టెలు అయితే 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న 24వ తేదీన క్రీస్తు పుట్టాడు. అందుచే 25న క్రిస్మస్ జరుపుతారు. ముందు రోజు శాంతాక్లాస్ అంటే ఫాదర్ క్రిస్మస్ అట. ముందు రోజు శాంతాక్లాస్ ఫాదర్ క్రిస్మస్ ఆకాశం నుంచి వచ్చి ధ్రువపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్తాడని చెప్పేసి నమ్ముతారు. తర్వాత తీజ్ పండుగ. ఇది కన్నె పిల్లలు జరుపుకునేటువంటి పండుగ తీజ్ పండుగ. కన్నె పిల్లలు జరుపుకునే పండుగ తీజ్ పండుగ. ఇది బొడ్డెమ్మ పండుగని పోలి ఉంటుంది. ఈ పండుగ రోజు శీతలా భవాని, ఎవరు శీతలా భవాని అంటే రంబాడి దేవతకి పూజలు చేసి తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. దుస్సేరు తీగలతో అల్లిన బుట్టలలో తాండ నాయకునితో పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. ఫస్ట్ ఏం చేస్తారంటే దుషేరు తీగలతోన అల్లినటువంటి బుట్టలు తీసుకొస్తారు. తాండ నాయకుడు ఉంటాడు కదా, ఆయనతో పుట్టమన్ను పోయించుకొని అందులో నానబెట్టినటువంటి గోధుమలు చల్లుతారు. 9వ రోజు అట్లా చల్లినటువంటి 9వ రోజు మొలకెత్తినటువంటి ఆ నారుని అన్నదమ్ములకు ఇస్తారు. అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి క్వశ్చన్ చాలా సార్లు అడిగేది చూడండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ అల్లినటువంటి బుట్టలు ఏ తీగలతో అల్లారు అంటే దుషేరు తీగలతోన. ఆ తర్వాత లంబాడి దేవత పేరు శీతలాబాయి. కన్నెపిల్లలు జరుపుకునేటువంటి పండుగ ఏదంటే ఒకటి బొడ్డమ్మ పండుగ ఉంటుంది, తీజ్ పండుగ ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్ని రోజులకు అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారని కూడా అడగడం జరిగింది ఇంతకుముందు క్వశ్చన్లు, కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత కాకుల లెక్క. ఇది హాస్యం ప్రక్రియకు చెందింది. కాకుల లెక్క అనేది హాస్యం ప్రక్రియకు చెందింది. ఇతివృత్తమేమో హాస్యం, ప్రక్రియ కథా ప్రక్రియకు చెందింది. తర్వాత కాకుల లెక్క ఇది ఇతివృత్తమేమో హాస్యం, ప్రక్రియ కథా ప్రక్రియకు చెందింది అనమాట. అయితే బీర్బల్ అంటే తెలివైన వాడు. బీర్బల్ అంటే అక్బర్కు చాలా అభిమానం. కాకుల లెక్కలో ఎన్ని కాకులు ఉన్నాయని బీర్బల్ వచ్చి చెప్తాడంటే 6803 కాకులు ఉన్నాయని చెప్పాడు అనమాట. అయితే ఇది కథ మీకు తెలిసే ఉంటుంది. కాకులను ఊర్లో తెలివైన వాళ్ళు ఎవరని తెలుసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి సభలో తెలివైన వారు ఎవరు అని తెలుసుకోవడానికి అక్బర్ ఒక పోటీ పెట్టాడు. అందులో మంత్రులందరూ వెళ్ళి కాకులను లెక్కిస్తూ ఉంటారు. లెక్కించిన తర్వాత బీర్బల్ లెక్కించకుండా ఒక దగ్గర కూర్చొని ఉండి ఆ తర్వాత సభ పెట్టినప్పుడు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత కాకులు ఎన్ని ఉన్నాయి, మన ఊర్లో కాకులు ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సంఖ్య చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏమైతుందంటే బీర్బల్ని అడిగితే మన దగ్గర 6803 కాకులు ఉన్నాయని చెప్తాడు. అయితే అప్పుడు అందరు కాదు అని చెప్తుంటే ఆయన ఏం చెప్తాడంటే వీళ్ళు లెక్కించినప్పుడు ఎంత వచ్చింది, వీళ్ళు లెక్కించినప్పుడు ఎంత వచ్చింది అని, తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అని చెప్పినప్పుడు, ఎక్కువ వచ్చింది అన్నప్పుడు పక్కూరు కాకులు మన దగ్గరకు వచ్చాయి, తక్కువ వచ్చింది అన్నప్పుడు మన ఊరు కాకులు పక్కూరికి వెళ్ళిపోయాయి అని చెప్పేసి బీర్బల్ చెప్తాడు. ఆయన సమయస్ఫూర్తికి మెచ్చి బీర్బల్ ఆయన తెలివైన వాడు అని చెప్పేసి సభలో వాళ్ళందరూ ఒప్పుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడిగిందంటే బీర్బల్ లెక్కించినటువంటి కాకుల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది అనమాట. ఒకసారి క్వశ్చన్, కాబట్టి ఇది కూడా ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. తర్వాత లేగదూడ. ఇతివృత్తమేమో భూతదయ, ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందింది. మీరు ఇది ఒకసారి లేగదూడ అనే పాఠం కూడా ఉంది, గేయం ఉంటుంది, అది ఒకసారి చదువుకోండి. నీటి అందాలు దర్శనీయ స్థలాలు ఉంటాయి. ప్రకృతి వ్యాసం ప్రక్రియకు చెందింది అనమాట. నీటి అందాలు అనేది ఇతివృత్తం, దర్శనీయ స్థలాలు, ప్రక్రియ వ్యాసం ప్రక్రియకు చెందింది. లక్నవరం. మొదటి లక్నవరం. 2 గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు లక్నవరం చెరువు. 2 గుట్టల మధ్య అందమైన చెరువు ఉంటుంది, ఆ చెరువే లక్నవరం చెరువు. ఇది జయశంకర్ జిల్లాలో మూలుగు మండలానికి దగ్గరలో ఉన్నది. ఏ జిల్లాలో ఉందంటే జయశంకర్ జిల్లా మూలుగు మండలానికి దగ్గరలో ఉన్నది. హైదరాబాద్కి ఏమో 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్కి ఏమో 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయులు ఈ చెరువును తవ్వించారు. వాన నీళ్లు నిల్వ ఉండే చెరువుగా లక్నవరం చెరువు పేరుందంట. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. ఎన్ని ద్వీపాలు అంటే 13. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలిపి రోప్ వే అనేది ఏర్పాటు చేసింది. బోటింగ్ సౌకర్యం కూడా కలదు అనమాట. ఇక్కడ రాష్ట్ర పర్యాటక శాఖ 3 ద్వీపాలను కలిపి రోప్ ఏర్పాటు చేసింది, బోటింగ్ సౌకర్యం ఉంది. మొత్తం 13 ద్వీపాలు ఉన్నాయి ఎక్కడంటే లక్నవరం చెరువులో. తర్వాత కుంటాల.
కుంటాల జలపాతం అనేది ఎక్కడ ఉందంటే కడెం నది పైన ఉన్నది అనమాట. ఇది ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ తెలంగాణ కాశ్మీర్ గా చెప్పడం జరుగుతుందంట. ఆదిలాబాద్ ను తెలంగాణ కాశ్మీర్ గా చెప్తారు. మన రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉన్నది. ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నదంట. ఎక్కడ ఉన్నదంటే ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నది పైన ఉంది. గుర్తుపెట్టుకోండి, కుంటాల కడెం నది పైన ఉంది. పూర్వము శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడ నివాసం ఉన్నట్లు చెప్తారండి. మొదట్లో కుంతల అని పిలిచేవారు. ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే 44వ జాతీయ రహదారి మీద ఉన్నది. ఎన్నవ రహదారి మీద అంటే 44వ జాతీయ రహదారి మీద ఉన్నది. నేరేడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. నేరేడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరం నుండి 44వ జాతీయ రహదారి పైన ఉన్నదంట. ఇది దాదాపు 145 అడుగులు అంటే 45 మీటర్ల ఎత్తులో ఉంది. 145 అడుగులు లేదా 45 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ 1 తీసేస్తే 45 మీటర్లు వస్తుంది గుర్తించుకోవడానికి. 145 45 కదా, 1 తీసేస్తే 45, ఆ విధంగా గుర్తించుకోవడానికి. ఇక్కడే నీరు ప్రవహించే చోట గుహలో పురాతన శివలింగం అనేది ప్రతిష్టమై ఉందట. ఇక్కడ కుంటాల జలపాతంలో నీరు ప్రవహించే చోట గుహలో పురాతన శివలింగం ఒకటి ఉన్నది. ఈ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కుంటాల జలపాతంలో ఏ దేవుడు ఉన్నాడని కూడా అడగొచ్చు. చాలా సార్లు కొన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడో తెలియనట్టు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఏమని అడిగేదట, నెక్స్ట్ నాగార్జున సాగర్. ప్రపంచంలోని అతి ఎత్తైన రాతి కట్టడం నాగార్జున సాగర్ నల్లగొండ జిల్లాలో కృష్ణానది మీద ఉంది. కృష్ణానది మీద ఉన్నది నాగార్జున సాగర్, కడెం నది మీద ఉన్నది కుంటాల జలపాతం. నల్లగొండ జిల్లాలో కృష్ణానది మీద నిర్మించారు. 1955వ సంవత్సరంలో తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల దూరం అంటే లాంచ్ లో ప్రయాణం చేసినట్లయితే నాగార్జున కొండకి వెళ్తుంది అనమాట. నాగార్జున సాగర్ నుంచి 14 కిలోమీటర్ లాంచ్ లో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ అనేది వస్తుంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో అనేక బౌద్ధ శిల్పాలు దొరికినాయి అనమాట. అక్కడ జరిపిన తవ్వకాల్లో అనేకమైన బౌద్ధ శిల్పాలు దొరికినాయి. అవి క్రీస్తు శకం 1-3వ శతాబ్దానికి మధ్య కాలం నాటివి అని చెప్పేసి అంటున్నారు. అయితే నాగార్జున కొండకు ఇక్ష్వాక రాజులు విజయపురితో నాగార్జున కొండను ఇక్ష్వాక రాజులు ఉన్నారు కదా, వాళ్ళు విజయపురి పేరుతో పాలించారు. నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లయితే అనుపు అనేటువంటి ప్రదేశం వస్తుందన్నమాట. నాగార్జున సాగర్ నుంచి ఏమో 14 కిలోమీటర్లు లాంచ్ లో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది. 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. అనుపులో బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని ఏదంటారంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటారు. ఈ సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. రోజుకు 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది అవుతుంది. నాగార్జున సాగర్ నీటి నుంచి 810 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. సాగునీరు మరియు విద్యుత్ రెండింటికి ఉపయోగపడుతుంది. తర్వాత మతిమరుపు ఈగ. ఇది ఇతివృత్తమేమో హాస్యం కథా ప్రక్రియకు చెందింది. మతిమరుపు ఈగ ఏమేమి చూడాలి కూడా ఇతివృత్తం ప్రకృతి పరిశీలన ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందింది. వేమన శతకం. ఇదేమో వేమన శతకంలో ఇతివృత్తం విలువలు. వేమన శతకంలో ఇతివృత్తం అనేది విలువలు. ఇది గుర్తుపెట్టుకోండి ఇతివృత్తం అనేది. తర్వాత 6th క్లాస్ లో 7th క్లాస్ లో 8th క్లాస్ లో అట్లా పెడుతుంది. శతకాలు వచ్చినప్పుడు ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు అని వస్తుంది. ఇక్కడ విలువలు అనమాట. ప్రక్రియనేమో పద్యాలు ప్రక్రియకు చెందిందనమాట. ఇక్కడ ఉప్పు కప్పు రంగునొక పోలిక నుండి అని చెప్పేసి ఒక పద్యం ఉంది. తర్వాత కొండ యుద్ధం అండి కొంచెమే కనిపించదా అది కూడా ఒకటి ఉంది. ఇంకా తర్వాత తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనమాట. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు 11వ పాఠం. ఇతివృత్తమేమో సంస్కృతి ప్రక్రియ వ్యాసం ప్రక్రియకు చెందింది. మన తెలంగాణ మనకి ఎప్పుడు వచ్చిందంటే జూన్ 2, 2014 తెలంగాణ రావడం అనేది జరిగింది.
అయితే రాష్ట్ర జంతువు జింక, పక్షి పాలపిట్ట, వృక్షం జమ్మి చెట్టు, దీన్ని శమీ వృక్షం అని కూడా అంటారు, పుష్పం తంగేడు పువ్వు. జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. జింక బోలతనానికి, జింకను దేనికోసం ఎన్నుకున్నారు అంటే బోలతనానికి, ప్రేమకు గుర్తు. అంతేకాదు జింకలు అంతరించిపోతున్నాయని కూడా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయి, స్వేచ్ఛకు చిహ్నం అన్నమాట. పాలపిట్ట అనేది స్వేచ్ఛకు చిహ్నం. జమ్మి చెట్టు, పాండవులు ఆయుధాలను దాచిపెట్టారు జమ్మి చెట్టు మీద, ఇది విజయానికి గుర్తు. అక్కడ దాచినందుకే వాళ్ళకు విజయం అనేది వరించిందని చెప్పేసి అంటారు, కాబట్టి ఇది విజయానికి గుర్తు జమ్మి చెట్టు. తంగేడు పువ్వు, తాంబాలంలో తంగేడు పువ్వులు లేనిదే బతుకమ్మ తయారు కాదు, బంగారం అన్నట్టు. తంగేడు పువ్వు జాతీయ రాష్ట్ర పుష్పం అన్నమాట, రాష్ట్ర పుష్పం. ఆ తర్వాత జాతీయ చిహ్నాలు కూడా కింద ఇచ్చారు. అవి ఏంటంటే జంతువేమో పులి, పక్షి నెమలి, వృక్షం మర్రి చెట్టు, ఫలం మామిడి, పుష్పం తామరపు. జెండాలోని రంగులు ఉన్నాయి, ఆ జెండాలోని రంగుల్ని కూడా ఇంపార్టెంట్ అనమాట, ఏవేవి దేనికి సంబంధించినవి అని చెప్పేసి గుర్తుంచుకోవడం అనమాట. కాషాయం రంగు త్యాగానికి దేశభక్తికి చిహ్నం. కాషాయం అనేది త్యాగానికి దేశభక్తికి చిహ్నం. ఇది ఎలా గుర్తుంచుకోవాలో కూడా నేను చెప్తాను. తెలుపు రంగు శాంతి సత్యానికి, ఆకుపచ్చ నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం అనమాట. నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతకం ఆకుపచ్చ రంగు. కాషాయం రంగు అంటే కాషాయపు రంగులు వేసుకున్న వాళ్ళు సన్యాసులు అంటారు, ఆ విధంగా అనమాట. కాషాయం రంగు వేసుకున్న అంటే త్యాగం చేస్తారు, అంటే కుటుంబాన్ని త్యాగం చేసి దేశం మీద భక్తితోన అడవులకు వెళ్ళిపోయిందని గుర్తుపెట్టుకోండి. కుటుంబాన్ని త్యాగం చేసి దేశం పైన భక్తితోన అడవుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన, కాషాయం బట్టలు వేసుకున్న ఆయన. తెలుపు రంగు శాంతి సత్యం అనేది మనకు తెలుసు. ఆకుపచ్చ రంగు అంటే నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం అనమాట. భూమి పైన ఆకుపచ్చ రంగులో పంట పొలాలు ఉంటాయి కదా, ఆ పంట పొలాలు సమృద్ధిగా పండి నమ్మకాన్ని పెంచుతున్నాయి, అంటే మనకు బతుకు మీద నమ్మకాన్ని పెంచుతున్నాయని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పంటలు బాగా పండినప్పుడే మనం బాగానే బతుకుతాంలే, తినడానికి ఆహార పదార్థాలు ఉంటాయి అని చెప్పేసి అనుకుంటాం కదా, ఆ విధంగా ఆకుపచ్చ రంగు నమ్మకము, సమృద్ధి, భూమిలో పంట వేస్తున్నామంటే నమ్మకంతోనే వేస్తున్నాము, ఎందుకంటే అది పెరిగి పెద్దయి మనకు ఆహార ధాన్యాలను ఇస్తుంది అనే నమ్మకంతోనే వేస్తున్నాము. ఆ నమ్మకం ఎట్లుందంటే ఇది సమృద్ధిగా పండుతాయి అని చెప్పేసి నమ్మకం ఉంది అని అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, జెండా మధ్యలో ఉన్నటువంటి నీలి రంగులో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి అనమాట. నీలి రంగులో ఉన్నటువంటి అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఈ 24 ఆకులు కూడా దేనికి చిహ్నం అంటే 24 ఆకులు 24 గంటలు, క్రమశిక్షణ, ధర్మానికి సంకేతం. ఇది సూర్య బింబానికి కూడా సూచికంట. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ చాలా సార్లు అడిగిరట. అందులో ఉన్న 24 గంటలు 24 ఆకులు దేన్ని సూచిస్తున్నాయని కూడా క్వశ్చన్ అడిగారు. తర్వాత ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం అని కూడా అడిగారు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత తోటతల్లి అనేది ఇతివృత్తమేమో పర్యావరణం ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందింది తోటతల్లి. డాక్టర్ సి నారాయణ రెడ్డి రాశారు. తోటతల్లిని రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి రాశారు. పక్షులు ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందిందన్నమాట. ఇతివృత్తం పర్యావరణం గేయ ప్రక్రియకు చెందింది. మహాత్ముడు ఇతివృత్తం స్ఫూర్తి ప్రక్రియ వ్యాసం ప్రక్రియకు చెందిందంట. ఇతివృత్తమేమో స్ఫూర్తి, ప్రక్రియ వ్యాసం ప్రక్రియకు చెందింది. నెక్స్ట్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న జన్మించాడు. కరంచంద్ గాంధీ ప్లస్ పుత్లిబాయి. కరంచంద్ గాంధీ పుత్లిబాయి అనే తల్లిదండ్రులు. వీళ్ళకు గుజరాత్ లోని పోర్బందర్ లో గాంధీజీ జన్మించాడు అనమాట. కరంచంద్ గాంధీ పుత్లిబాయి దంపతులకు గుజరాత్ లోని పోర్బందర్ లో మన మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ గారు 1869 అక్టోబర్ 2న జన్మించాడు. 69. తన తండ్రి ఇచ్చినటువంటి పుస్తకం, మహాత్మా గాంధీకి తన తండ్రి ఇచ్చినటువంటి పుస్తకం శ్రవణ కుమారుని నాటకం. ఇంతకు ముందు క్వశ్చన్ అడిగాను కదా, అది ఇక్కడ నుంచి అండి. ఇంకా గుడ్డివారైన తల్లిదండ్రులకు సేవ చేసిన
శ్రవణుని కథ బాగా నచ్చింది. ఎవరికి అంటే గాంధీజీకి. ఈ 'శ్రవణపుర కుమారుని నాటకం' అనే పుస్తకంలో గుడ్డివారైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు. వారికి సేవ చేసిన వాడు శ్రవణుడు. ఆ కథ చదివిన తర్వాత ఆ కథ గాంధీకి బాగా నచ్చిందట. గాంధీ యొక్క భార్య ఎవరంటే కస్తూరిబాయి. గాంధీ యొక్క భార్య కస్తూరిబాయి, తల్లి పుత్లిబాయి. క్రమశిక్షణ, సత్యం, అహింస మొదలగునవి ఈయన యొక్క మార్గాలు. గాంధీ మార్గాలు క్రమశిక్షణ, సత్యం, అహింస. సబర్మతి ఆశ్రమంలో ఏమని రాయించాడు గాంధీ గారు అంటే, ఆశ్రమం ఆస్తి మనందరిది అని రాయించాడంట. ఆశ్రమం యొక్క ఆస్తి మనందరిది అని రాయించాడు. ఇంకొకటి కూడా రాయిస్తాడనమాట. అవసరానికి మించి ఉప్పైనా కూడా వడ్డించుకోవద్దంట. అవసరానికి మించి ఉప్పైనా కూడా వడ్డించుకోవద్దని చెప్పేసి రాస్తాడనమాట. అయితే ఆట బతుకు. అయితే ఇతివృత్తమేమో పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. ఆట బతుకు యొక్క ఇతివృత్తం పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందింది. చెట్టు కోరిక సృజనాత్మకత, కథా ప్రక్రియకు చెందింది. చెట్టు కోరిక అనేది చెట్టు అది. మామిడి చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు నేను నడవాలి, పరిగెత్తాలి, మనుషుల్లాగా నేను ఉండాలి అని చెప్పేసి కోరుకుంటుంది కాబట్టి చెట్టు కోరిక. సృజనాత్మకత కథా ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం సృజనాత్మకత. కొబ్బరి బొండం హాస్యం, చిత్రకథా ప్రక్రియకు చెందింది. కొబ్బరి బొండం అనే లెసన్ హాస్యము, చిత్రకథా ప్రక్రియకు చెందింది. ఆ తర్వాత బాలల్లారా బంగారు కొండల్లారా అనేటువంటి లెసన్ పాట, ఒక గేయం అనేది బుక్ యొక్క చివరి పేపర్ లో ఉంటుంది. ఈ గేయాన్ని రాసింది ఏమంటే కపిలవాయి లింగమూర్తి రాశారనమాట. బాలల్లారా బంగారు కొండల్లారా అనేటువంటి గేయాన్ని రాసింది కపిలవాయి లింగమూర్తి. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అడుగుతున్నాడు కాబట్టి తెలుగు బుక్ లో ఏ పేపర్ లో ఏమున్నా సరే మొత్తం చదివేయండి. చదివేసి గుర్తుపెట్టుకున్నట్లయితేనే మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి మొత్తం చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.